ఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి 100 రోజులు. ఆ 100 రోజుల పని ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని దేశానికే అంకితం చేయడం జరిగింది. ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో పారదర్శకమైన పరిపాలనను అందించాలి అనంటే పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులను అన్నింటినీ వారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారు ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా 10 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన అందించడమే కాకుండా చట్టంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం, గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు, భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు, నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వక అన్యాయం జరుగుతున్న సమయంలో 1894 దాదాపుగా 113 సంవత్సరాలు భూసేకరణ చట్టం ఒకే విధంగా కొనసాగింది. బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం స్వతంత్రం వచ్చినాక కూడా దాదాపుగా 6.5 దశాబ్దాలు అదే చట్టాన్ని కొనసాగించిన